ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి ఎంపీసీ కౌన్సిలింగ్ మెయిన్గా మనకి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజ్లో రిపోర్టింగ్ చేసేటప్పుడు అసలు ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, ఏం పట్టుకెళ్ళాలి అని చాలామంది విద్యార్థులు పదేగా అయితే అడుగుతున్నారు అనమాట. సో మెయిన్గా మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను, అవన్నీ అయితే రెడీ అయితే పెట్టేసుకోండి. సో మీరు కంగారు పడకుండా కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే ఉంటారు. మెయిన్గా నేను చెప్తున్న దాంట్లో ఒరిజినల్తో పాటు 3 సెట్ల జిరాక్స్ కాపీస్ కూడా పట్టుకెళ్ళండి. మెయిన్గా ఫస్ట్ పాయింట్, మన ఏపీ ఎంసెట్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ అయితే కావాలి. దీంట్లో మీకు ఏ కాలేజ్ అలాట్ అయింది, ఏ బ్రాంచ్ అలాట్ అయింది, సో మీ డీటెయిల్స్ అనేది దీంట్లో అయితే ఉంటుంది అనమాట. సో ఆ కాపీ అయితే కావాలి. తర్వాత జాయినింగ్ రిపోర్ట్, మెయిన్గా ఇది లాస్ట్ ఇయర్లో ఉండేది ఆప్షన్, ఈసారి అయితే మ్యాక్సిమం అయితే ఉండదు. ఒకసారి ఉంటే మీకు మళ్ళీ అదే అప్డేట్ అయితే చేస్తాను. ఇదైతే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సీట్ అలాట్మెంట్ ఆర్డర్, తర్వాత ఎంసెట్ హాల్ టికెట్, తర్వాత ఎంసెట్ ర్యాంక్ కార్డు, తర్వాత 10th క్లాస్ ఇంటర్ మార్క్స్ మెమో అండ్ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, ఇంటర్ టీసీ, ఇన్కమ్ సర్టిఫికేట్, వైట్ రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఒక 6 అలా అయితే పట్టుకెళ్ళండి. తర్వాత ఆధార్ కార్డు, ఎవరైతే ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ఉన్నారో ఓసీ విద్యార్థులు ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్ళండి. ఎవరైతే ప్రైవేట్గా కట్టి సో ఎగ్జామ్ రాసి అలా ఉంటారో రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్ళండి. అండ్ తర్వాత క్యాప్ కానీ, ఎన్సిసి కానీ, గేమ్స్ కానీ, సో స్పెషల్ కేటగిరీ విద్యార్థులు ఉంటే వాళ్ళు కూడా మీ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్ళండి అన్నమాట. లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అంటే ఇదైతే మ్యాక్సిమం అయితే ఉంటారు. సో ఇవన్నీ అయితే రెడీ అయితే పెట్టేసుకోండి. ఇవైతే సరిపోతుంది అన్నమాట. సో మెయిన్గా మీరు ఇబ్బంది పడకుండా అయితే ఉంటారు. ఒరిజినల్తో పాటు 3 సెట్ల జిరాక్స్ కాపీస్ కూడా రెడీ అయితే పెట్టుకోండి. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ, మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి. వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.